మీరు ఇక్కడ నాకు గెలిపించిన దురదృష్టవశాత్తు బయట వేరే నియోజకవర్గాలలో పక్కనుండే వేములవాడలో కానీ మానకొండూరులో కానీ ఇంకొకడ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మోసపోయి ఓటేసిండ్రు. ఇక వాళ్ళు అన్ని ఫ్రీగా ఇస్తామన్నారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, ఆడబిడ్డలకు నెలకు 2500 అన్నారు. ముసలోళ్ళు అయితే కేసీఆర్ ఒకళ్ళకే పింఛన్ ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో, ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. అర్రాస్ పాట లెక్కనే 4000 ఇస్తా అన్నాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, నేతన్నలకు 365 రోజులు పని కల్పిస్తా అన్నాడు అని మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఓట్లు అయితే వేయించుకున్నారు. ఇక కొన్ని దగ్గరలో అయితే క్యాండిడేట్లు ఇక మీరు ఈసారి ఓటే అయిపోతే నేను చచ్చిపోతా అన్నారు. వేములవాడలనైతే నేను 4 సార్లు ఓడిపోయినా, ఇక మీరు ఇప్పుడన్నా ఈసారికి ఓటు అయిపోతే నేను నా కుటుంబంతో సహా నేను చచ్చిపోతా ఇంత అని చెప్పి భయపెట్టి మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నారు. గెలిచిండ్రు, అధికారంలోకి వచ్చాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే అన్నీ అమలు చేస్తా అన్నారు. మరి ఇప్పటివరకు ఏం అమలైందో ఏం కాలేదో నాకంటే బాగా మీకే ఎరక. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో నాకు తెలిసి ఒకటే ఒకటి బస్సు. ఆ బస్సు కూడా తుస్సుమన్నది. ఎందుకంటే ఆ బస్సులు ఎక్కితే ఇలా గుద్దుకునుడు తనుకునుడు తప్ప ఏం లేదు. ఆడోళ్ళకి సీట్లు దొరుకుతలేవు, మొగోళ్ళేమో టికెట్ కొనుక్కొని తిట్టుకుంటాను. ఇది ఎక్కడ బాధరన్న అయినా అని. లేడీస్ ఏమో ఎక్కినాక చిన్నపిల్లలు ఉన్నోళ్ళు అవస్థ పడతారు, అది ఏడ సీటు దొరుకుతలేదు, ఏడ కూర్చోవాలని. బస్సులు పెంచింది లేదు. ఉన్న బస్సులలోనే మరి 40 మంది ఎక్కే కాడ 90 మందిని కూర్చోబెట్టి లేని పంచాయతీలు పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఒక్కటి కూడా అమలు కాలే. కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. మొన్న ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి, వచ్చి సిరిసిల్లలో చెప్తున్నాడు 6 గ్యారంటీలల్లో 5 అమలైపోయినాయి అంటుండు. మరి 5 అమలైనాయా కాలేదా మీరే నాకు చెప్పాలి దయచేసి. నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఆదిలాబాద్, ఆయన అయితే ఏమంటుండంటే నెలకు 2500 వేస్తున్నాం అందరి అకౌంట్లలో మా ఆడబిడ్డల ఖాతాలలో అంటుండు. పడుతున్నాయా? పడ్డాయా ఎవరికన్నా? మీరు అబద్ధం చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ చెప్పినట్టే నిజమే చెప్తారు. మీరు బరాబర్ అబద్ధం చెప్తున్నారు. ఒక్క అందరికీ మనకు సిరిసిల్లకి వేయరా వాళ్ళు? వేస్తున్నారు. మీరు పక్కా మీరు వేములవాడలు తెలుసుకోరు, వేరే కాడ తెలుసుకోండి. మొత్తం రాష్ట్రం అంతా వేసేస్తుండట, మనకు మాత్రం పడతలేవట. ఎట్లున్నాయంటే ఎంత దొంగ ముచ్చట్లు అంటే సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తే కనీసం ఈ వాట్సాప్ ప్రపంచంలో, ఈ డిజిటల్ ప్రపంచంలో ఒకటే ఒక్క నిమిషంలో దొరికిపోతాడు అని అబద్ధం చెప్తే. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పవట్రి. జరాగు నువ్వు ఆడమొత్తుకొని నేను మొత్తుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. రావు. నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిగ్గా 5 నెలల దాకా నేత కార్మికుల బతుకు తెరువు ఏంది ఇవ్వాలేంది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా సాంచలు బంద్ అయినాయి సిరిసిల్లలో, వాస్తవం అని చెప్పేది. ఇలా బతుకు తెరువు కోసం మళ్ళొక్కసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ బోంగనే వచ్చింది. తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లు ఉండే, ఇవాళ ఉన్నాయా? మొత్తం స్విచ్ చేస్తే బంద్ అయినట్టే బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళంతా వెనుకపోయినాయి. ఆడిపోతే ఇది వరకు సముద్రం చూసినట్టు అనిపిస్తుండే. ముఖ్యమంత్రి అయినా ఎట్లుండాలి? వేరే వాళ్ళ పట్ల హుందాగా ఉండాలి. అట్లనే నువ్వేం చేస్తావో చెప్పాలి, ఏం చేయగలుగుతావో అది చేయాలి. అవేవి చేయకుండా కేసీఆర్ని తిట్టుడే. సిరిసిల్లకు వస్తే కేసీఆర్ని తిట్టుడే, సిద్దిపేట పోతే కేసీఆర్ని తిట్టుడే, జగిత్యాల పోతే తిట్టుడే, ఏడవైనా తిట్టుడు ఒకటే ఎత్తుకున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఎంబడే నాకు ఓటేయండ్రి ఎంబడే డిసెంబర్ 9 అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 వాయే, ఏప్రిల్ 9 వాయే, ఇప్పుడు మే 9 రానే వచ్చే. ఏమాయ మరి రుణమాఫీ అయిందా? 100 రోజులల్లా తులం బంగారం ఇస్తా అన్నాడు. లగ్గం చేసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు 100 రోజులనే స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం 1,00,000 పెళ్లిలైన తెలంగాణలో అలా ప్రభుత్వం వచ్చినాక. మొన్న లగ్గాలు బాగానే ఒకటే రోజు ఏప్రిల్లో మార్చిలో 1,00,000 మందికి 1,00,000 తులాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలకు నెలకు 4,000 రూపాయలు అన్నాడు. ముసలోళ్లకు వాళ్లకు నెలకు ఇప్పటికీ 5 నెలలు 20,000 బాకీ ఉన్నాడు. ఆడబిడ్డలకు నెలకు 2,500 అన్నాడు. మీకు 12,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఒక తీరుగా, ఓట్లు అయిపోయినాక ఇంకో తీరుగా అంటే ఇది పద్ధతి కాదు. మీరు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల తప్ప ఇష్టం వచ్చినట్టు మోసం చేసుడు కరెక్ట్ కాదు. For more videos like this, subscribe Big TV channel.